రాకాలోకంకి స్వాగతం. ఈ మధ్య పేపర్లు తీసిన మీడియాలో చూసిన మనకి పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ అనేటటువంటి ఒక గ్రామం పేరు పదే పదే మనం వింటున్నాం. ఆ గ్రామంలో మహిళలపైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల అత్యాచారాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే మహిళలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. చీపురు కట్టలతోటి రకరకాల కారప్పొడితోటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. ఆ గ్రామం పేరు పశ్చిమ బెంగాల్ని కుదిపేస్తున్నటువంటి రేషన్ బియ్యం కుంభకోణంతో కూడా ముడిపడి ఉంది. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల పైన సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఇంతకీ సందేశ్ ఖాళీ ఏమిటి, ఎక్కడుంది, అసలు ఎందుకు ఇది సడన్గా వార్తల్లోకి వచ్చింది, దీని వెనుకున్నటువంటి నేపథ్యం ఏమిటి? సందేశ్ ఖాళీ అనేది బంగ్లాదేశ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ రెండిటి బార్డర్ ఏరియాలో ఉంటుంది. ఈ సందేశ్ ఖాళీని దాటిన తరువాత అనేక చిన్న చిన్న ద్వీపాలు అడవులతో నిండినటువంటి సుందర్బన్స్ అభయారణ్యం ప్రారంభమవుతుంది. ఈ సుందర్బన్స్లో నదులే సరిహద్దులుగా ఉంటాయి. ఈ నదిలో నుంచే అటు ఇటు రాకపోకలు చాలా యథేచ్ఛగా జరుగుతుంటాయి. సుందర్బన్స్లో క్రైమ్ చాలా ఎక్కువ, బంగ్లాదేశ్ చొరబాటు కూడా చాలా ఎక్కువ. 1981 జనాభా లెక్కల వరకు సందేశ్ ఖాళీ ప్రాంతం ఏదైతుందో బషీర్హాట్ జిల్లా ఉంది. ఆ బషీర్హాట్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామము సరిహద్దు గ్రామము, సుందర్బన్స్లోని ఎంట్రీ పాయింట్ గ్రామం ఇది. ఈ సందేశ్ ఖాళీ జనాభాలో 80% గిరిజనులు, కోచ్, రాజవంశీ, మటువా ఇటువంటి రకరకాల గిరిజన అనుసూచిత జాతులకు చెందినటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ తరిమి వేయటం జరిగింది, వాళ్ళ భూముల్ని కబ్జా చేయటం జరిగింది. వాళ్ళు ఈరోజు 7%, 8%, 10%కి తగ్గిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు వచ్చారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాజకీయాల్లో కీలక పాత్ర వహించడం మొదలుపెట్టారు. మొదట వాళ్ళని సిపిఎం చేరదీసింది. ఇప్పుడు అదే అల్లరి మూకల్ని, అరాచకపు మూకల్ని తృణమూల్ కాంగ్రెస్ పోషిస్తుంది. మొత్తం మీద అక్కడ పార్టీ గుర్తు మారింది తప్ప పాశవిక రాజ్యం మారలేదు. ఇది సుందర్ ఖాళీ కథ. సుందర్ ఖాళీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? దీనికి పశ్చిమ బెంగాల్లోని రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధం ఉంది. పశ్చిమ బెంగాల్కి కేంద్ర ప్రభుత్వము రేషన్ బియ్యం కొనమని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని తీసుకుని ఈ కిలోకి ఒక నిర్ధారిత రేటు ఉంటే ఆ రేటుకి కొంటారు. కొన్న తర్వాత కిలోకి 600 గ్రాములు మాత్రమే ఇస్తారు. ఈ 400 గ్రాముల బియ్యం ఏదైతుందో దాన్ని మిగుల్చుకుంటారు. దీనిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ అమ్ముకోగా వచ్చినటువంటి డబ్బు ఏదైతుందో దీన్ని 80-20 ఫార్ములాలో, అంటే ఆ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి గ్రామాల నాయకులకు 20%, 80% కరప్ట్ అధికారులకు, బియ్యం మిల్లు ఓనర్లకి, రాజకీయ నాయకులకు, మంత్రులకు వెళ్ళాలని చెప్పి పంచుకున్నారు. ఇది ఎన్ని వందల కోట్లు అన్నది ఇప్పటికీ లెక్క తేలటం లేదు. అయితే గ్రామాలలో ప్రజలు రేషన్ తక్కువగా వస్తుందని ఉద్యమం చేయడం మొదలుపెట్టేటప్పటికి, లెక్కలు తీసేటప్పటికి మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని అణిచివేసేందుకు ప్రయత్నించింది. తమాషా ఏంటంటే 2006లో వామపక్షాలు ఇట్లాగే మొత్తం కమ్యూనిస్టు ప్రభుత్వం, బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం ఇదే రకంగా బియ్యాన్ని క్యాడర్కి పంచేసుకునేది, మంత్రులు డబ్బులు చేసుకునేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా 2006లో మమతా బెనర్జీ పోరాడింది. మమతా బెనర్జీ ప్రభుత్వము 2023లో అదే పని చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చేసరికి ఈడీ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఈ డబ్బు లావాదేవీల్లో మనీ లాండరింగ్ కనిపించేటప్పటికి రంగంలో దిగి ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి విస్తుపోయేటటువంటి నిజాలకు తెలిసినాయి. దీనిలో ఒక మొత్తము బియ్యం అంతా పంపిణీ చేస్తున్నటువంటి బియ్యం పంపిణీదారు ఒక్కడే, వాడి పేరు బకీబుర్ రెహమాన్. ఈ బకీబుర్ రెహమాన్ మొత్తం రాష్ట్రానికి బియ్యం సరఫరా చేస్తున్నాడు. ఇతను అక్టోబర్ 2023లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నేను మొత్తము మంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాను అతను చెప్పడము, దాంతో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిప్రియ మల్లిక్ అతన్ని అక్టోబర్ నెల
2023లో అరెస్ట్ చేయడం జరిగింది. జ్యోతిప్రియ మల్లిక్ని అరెస్ట్ చేసి ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికీ తీగలాగితే డొంకంతా కదిలినట్టు వెళ్ళింది. దీనిలో అధ్యయనం చేస్తుండగా బయటపడింది ఏంటంటే, సందేశ్ ఖలీ అనేటటువంటి గ్రామంలో ఒక మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త, అతని పేరు షేక్ షాజహాన్. ఈ షేక్ షాజహాన్ ఒక్కడే 9,000 కోట్ల రూపాయలు సైఫన్ ఆఫ్ చేసేశాడు. అంటే ఒక చిన్న గ్రామంలో, మండల కేంద్రంలో ఉంటున్నటువంటి సందేశ్ ఖలీ గ్రామంలో బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి వ్యక్తి 9,000 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రంలో ఇది ఎన్ని వేల కోట్ల కుంభకోణమో ఊహించండి. అప్పుడు ఈడీ వచ్చి రంగంలోకి దిగి సందేశ్ ఖలీకి వచ్చింది. సందేశ్ ఖలీ ప్రత్యేకత ఏంటంటే, చుట్టూ నది ఉంటుంది, నది మధ్య లంక లాంటి ప్రాంతం ఇది. కాబట్టి ఎవరైనా వస్తుంటే నౌక తప్ప వేరే మార్గం నుంచి రాలేరు. చుట్టూ చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. ఈ ద్వీపాల్లో ఉన్నటువంటి ప్రజలు పడవల ద్వారా వచ్చేసేసి గుమికూడటం చాలా సులువు అవుతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైన పడవలు కావాలి. వాళ్ళు వస్తున్నది ముందే తెలుస్తుంది. ఈ రకంగా ఈడీ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళపైన దాడి చేశారు. ఈ షేక్ షాజహాన్ దొరకలేదు. అతని అనుచరులు దాడి చేస్తే ఈడీ అధికారులు గాయపడ్డారు. ఈ షేక్ షాజహాన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకలేదు. ఈ సంఘటన జరిగి దాదాపు ఒక 20-25 రోజులైంది. ఇప్పటి వరకు షేక్ షాజహాన్ దొరకలేదు. షేక్ షాజహాన్ అనుచరులు గ్రామాల మీద పడి అత్యాచారాలు ప్రారంభించారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలుపెట్టారు. ఎవరు దీనికి సంబంధించిన సమాచారము ఈడీకి ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వంతో ఎవరు కుమ్మక్కయ్యారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మహిళలపైన, పురుషులపైన ఇష్టారాజ్యమైనటువంటి దాడి జరుగుతుంటే చిట్ట చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబాటు చేశారు. దీన్ని పూర్తిగా హిందూ ముస్లిం కోణంతో చూడాల్సిన అవసరం లేదు. దీనిలో మెజారిటీ ముస్లిం పాపులేషన్ ఉంది. ముస్లిం పాపులేషన్కి రేషన్ విషయంలో సరిగ్గానే అందుతున్నది. హిందూ పాపులేషన్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కోణం ఉంది. ఈ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ షేక్ షాజహాన్కి ఒక అనుచరుడు ఉన్నాడు. అతని పేరు శంకర్ ఆద్య. ఇతను కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఈ శంకర్ ఆద్యతో పాటు అతనితో మరికొంతమంది స్థానిక హిందూ నాయకులు కూడా అతనితో కుమ్మక్కైపోయి ఈ దోపిడీలో, దాడిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఓన్లీ హిందూ ముస్లింగా చూడనవసరం లేదు. అయితే హిందువులు మైనారిటీ కావడం వల్ల జరిగే అన్ని రకాల అత్యాచారాలు సందేశ్ ఖలీలో జరుగుతున్నాయి. షేక్ షాజహాన్ రావడానికి ముందు కమ్యూనిస్టు పార్టీ కూడా ఇక్కడ బంగ్లాదేశీ మూలానికి చెందిన గుండాలనే పెంచి పోషించింది. ఇద్దరు నాయకుల పేర్లు ఇక్కడ స్థానికులకి బాగా వినిపిస్తాయి. ఒకతని పేరు ఈసా లాహకర్, ఇంకొకతని పేరు ముజీద్ మాస్టర్. వీళ్ళిద్దరూ మొత్తం హిందువుల్ని తరిమేయటమే కాకుండా ఇక్కడ ప్రజల నుంచి దుకాణం పెట్టాలంటే పన్ను వసూలు చేసేవారు. పార్టీ కార్యక్రమాలకి తప్పనిసరిగా ఇంటి మహిళల్ని పంపించాలి, పంపించకపోతే ఇంటూ తగలబెట్టడము. పార్టీ కార్యక్రమాలకు వచ్చిన మహిళ ఇంటికి ఏ రోజు వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది నిర్ధారణ లేదు. ఈ రకంగా చేస్తూ ఉంటే చిట్ట చివరికి ఈ ఈసా లాకర్ అనే వ్యక్తిని ప్రజలు తిరగబడి చంపేశారు. ఈ చంపిన తరువాత కమ్యూనిస్టులు అంతమైన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి షేక్ షాజహాన్ గారి, అంటే తుగ్లక్లు పోయిన తర్వాత ఖిల్జీలు వచ్చినట్టు, ఖిల్జీలు పోయిన తర్వాత మొఘళ్ళు వచ్చినట్టు ప్రస్తుతము ఈ షాజహాన్ గారి పరిపాలన నడిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్ళకి ఔరంగజేబ్ పరిపాలన కూడా రావచ్చును. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ ఈషా లాకర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ఒక 15 మంది కుటుంబీకులు ఉన్న ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేశాడు. ఆ కేసులో ఇప్పటికీ కూడాను శిక్ష పడలేదు, కేసు నమోదు కాలేదు. ఈ 2019 ఎన్నికల తరువాత షేక్ షాజహాన్ కూడాను తృణమూల్ కాంగ్రెస్ తరఫున బీజేపీకి పనిచేసిన కారణంగా 7 వ్యక్తుల్ని చంపేశారు. 5 శవాలు ఇప్పటికీ దొరకలేదు. ఇటువంటి నాయకుడు. కాబట్టి ఇప్పుడు ఈ సందేశ్ ఖలీలో ఉన్నటువంటి హిందూ మహిళలు, హిందూ యువకులు వీళ్ళందరూ కూడాను ఇన్నాళ్ల తరువాత ఇప్పటికీ గొంతెత్తి నిలబడి ఉద్యమాలు చేస్తున్నారు. షేక్ షాజహాన్ అత్యాచారాలకు వ్యతిరేకంగా, తృణమూల్ గూండాల అత్యాచారాలకు వ్యతిరేకంగా సందేశ్ ఖలీలో తమ ఆస్తులను ఏ రకంగా కబ్జా చేశారు, తమ భూముల్ని ఏ రకంగా తీసేసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కోర్టులకు వెళ్తున్నారు, ప్రజల ప్రెస్ కాన్ఫరెన్సులు చెప్తున్నారు, తరువాత మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్తున్నారు. బీజేపీ నాయకులు కూడా సందేశ్ ఖలీలో ఉన్నటువంటి తమ కార్యకర్తల కోసము శుభేందు అధికారి వెళ్ళారు, పోరాటం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర గవర్నర్ కూడాను సందేశ్ ఖలీకి స్వయంగా వెళ్ళి వచ్చి మాట్లాడేటప్పటికి సందేశ్ ఖలీ నేషనల్ హెడ్లైన్స్లోకి వచ్చింది. అయితే ఇప్పటికీ కూడాను కుహనా సెక్యులర్ మీడియా కానీ,
తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ సందేశ్ ఖలీ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడిప్పుడే రాజ్యసభ నామినేషన్ పొందినటువంటి సాగరికా ఘోష్ ఇప్పటి వరకు సందేశ్ ఖలీ హిందూ మహిళల గోడు గురించి మాట్లాడలేదు. ఆమె భర్త అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయికి అసలు సందేశ్ ఖలీ అన్న పేరు ఆయన ఇంతమటుకు ఉచ్చరించలేదు. ప్రతి చిన్న చిన్న అఖ్లాక్ గురించి లేకపోతే ఇంకొక చిన్న చిన్న జునైద్ గురించి మాట్లాడే వ్యక్తి ఈ సందేశ్ ఖలీ గురించి మాట్లాడలేదు. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి వేలాది సందేశ్ ఖలీ గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలలో అక్కడ నెమ్మదిగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటు అయి హిందూ జనాభా ఏదైతుందో అది మైనారిటీగా మారిపోయింది. చాలామంది ఊరు వదిలి వచ్చేశారు. చాలామంది ఆ ఊర్లో మైనారిటీలుగా రెండవ స్థాయి పౌరులుగా బ్రతుకుతున్నారు. సందేశ్ ఖలీ పౌరులు తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నందువల్ల ఇప్పటికీ ఇది వెలుగు చూసింది. 30 ఏళ్ల కమ్యూనిస్టు పరిపాలనలో అత్యాచారాలు సహించి ఊరుకుని తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10-11 సంవత్సరాల అత్యాచారాల్ని సహించిన తరువాత ఇప్పటికీ సందేశ్ ఖలీ మేల్కొంది. ఇలాంటి అనేక సందేశ్ ఖలీలు ఎప్పుడు మేల్కుంటాయో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.